హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఆడబిడ్డ ఏం చేస్తుందో చూద్దామండి. అమ్మాయి ఇలా ఏం చేస్తున్నావు? ఈరోజు సింపుల్గా అయిపోవడానికి బెండకాయ ఫ్రై. ఎందుకంటే ఈరోజు మాకు చేది ఉంది, అందుకనేసి తొందరగా అయిపోవాలని. ఏం కుచ్చులు? మామూలు కుచ్చులేనా? బేబీ కుచ్చా, క్రోషానా? బేబీ కుచ్చు ఒకటి, ఇంకోటి వచ్చేసి బీట్స్ వేసి వేయమన్నారు. అట్లా వేస్తున్నాను, అట్లా వేయాలి, అందుకనే తొందరగా అయిపోద్దని బెండకాయ ఫ్రై ఈరోజు. ఓకే. నూనె ఎంత తీసుకున్నావు? ఒక 2-3 స్పూన్లు తీసుకోండి. మేము కొంచెం ఎక్కువ నూనె వేసుకుంటాం కాబట్టి మీరు ఎంత తీసుకుంటారో అంత తీసుకోండి. ఓకే. మరి బెండకాయ ఫ్రైలోకి ఏమేమి కావాలో చెప్తావా? అవసరం లేదు, నేను ఇప్పుడు వేస్తానుగా, అప్పుడు చెప్తా. ఓకే. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. నూనె వేడయ్యాక పోపు గింజలు వేసుకొని, నూనె వేడయ్యాక తాలింపులు వేసుకోండి. మాకు కొంచెం తొందర ఎక్కువ. శనగగుళ్ళు ఎన్ని వేసావు? శనగగుళ్ళు కొంచెం 1 టీ స్పూన్ చాలు. అంటే మేము 1/2 కేజీ తీసుకున్నా. 1 టీ స్పూన్. బెండకాయలు 1/2 కేజీ తీసుకున్నా కాబట్టి 1 టీ స్పూన్ తీసుకున్నా. తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు. ఫస్ట్ ఇవే వేసుకోండి. ఫస్ట్ ఆనియన్ వేయమాకండి, కొంచెం ఆగటానికి టైం బట్టి. ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. మధ్య మధ్యలో మా వదిన కూడా వాయిస్ పౌరిచ్చేస్తుంది. ఇది కొంచెం కొంచెం ఫ్రై అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు. బెండకాయలు ఫ్రై అయ్యేటప్పుడు అవి కూడా ఫ్రై అవుతాయి. కొంచెం పసుపు, ఇది కొంచెం కలిపేసుకొని మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కొంచెం లావుగానే కట్ చేసుకోండి. ముక్క చిదిరిపోకుండా ఉండేది. మనకి సన్నగా కట్ చేస్తే మనం తిప్పేటప్పుడు ఇది అయిపోద్ది అన్నమాట, చిదిరిపోయేది. కూర అంతా పేస్ట్ లాగా అయిపోద్ది. మనకి ఫ్రై లాగా అయితే కనిపిస్తుంది. ఒక్క సిమ్లో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని క్యాప్ పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు అయ్యాక మూత తీసుకొని కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం. తగినంత ఉప్పు వేసుకోండి. మూత పెట్టేసుకున్నాం. శారీ కుచ్చులు వేస్తామన్నాం కదా, చూపించటానికి మీకు క్రోషా మొన్న ఇచ్చారు. ఇది క్రోషా, ఇది మైసూరు సిల్క్ క్రేప్ అంట శారీ. అసలు ఇది ఇంత రేట్ ఎందుకో తెలియలేదు, నాకు కూడా తెలీదు ఇంత రేటు. ఇది వచ్చేసి బేబీ కూర్చోని. ఇది చీర చాలా బాగుంది చూడడానికి. దీనికి క్రాష్ వేస్తే ఎక్సలెంట్గా ఉండేది. ఇది బేబీకి వచ్చేసి ఇంకా 2 చీరలు ఉన్నాయి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఇది చెక్కగంటి యూజ్ చేయటం వల్ల బెండకాయకు ఉండే జిగురు దీనికి మంచిగా అంటుకునిద్ది చాలా వాటికి. కూర మగ్గేలోపు
మసాలా రెడీ చేసుకుందాం. పౌడరు, వెల్లుల్లి, పుట్నాలు పుట్నాలు ఎన్ని తీసుకున్నావు? ఒక 3 స్పూన్స్, కారం ఒక 2 స్పూన్స్ తీసుకున్నాం. అంటే ఆల్రెడీ కూరలో వేసాము, అందుకని ఇందులో వేయలేదు. కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకుందాం, ఎండు కొబ్బరి అయినా పర్లేదు. పొడి, మనం మిక్సీ వేసుకున్న పౌడర్ 3 స్పూన్స్ వేసుకుందాం. మంచిగా కలపండి. ఎక్కువ ఫ్రై అవసరం లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్. చూసారా, పొడి పొడిగా ఉండిద్ది, అంటుకోదు అస్సలు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుండిద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కట్టేద్దాం.